కృష్ణా జిల్లా గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణ పనులను హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లూరు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. పనుల పురోగతిని మంత్రుల బృందానికి సంబంధిత అధికారులు వివరించారు. 2026 మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం హార్బర్ నిర్మాణ పనులకు అసంపూర్తిగా నిలిపివేసిందని హోంమంత్రి అనిత అన్నారు. హార్బర్ వద్ద ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. హార్బర్ వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి చెప్పారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు కూడా దాదాపు 40% మేర పూర్తయ్యాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అన్నది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి కానీ అదేవిధంగా మనకి మత్స్యకారులకి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కానీ రేపొద్దున నేషనల్ కెలామిటీస్ ఏవి జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి ఆ గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ యొక్క పనులన్నీ కూడా ఆగిపోయాయి. వీటిని ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ ను త్వరలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 350 కోట్ల రూపాయలతో 422 కోట్ల రూపాయలతో దీనికి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 57% కంప్లీట్ అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా నిలబడిపోయినాయి. ఇప్పటికే మళ్ళీ ఈ ఒకటి రెండవసారి కూడా మార్చి 26కు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వారికి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ పోర్ట్ల వలన దాదాపుగా 3500 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ప్రతి నెల కూడా మేము రివ్యూ చేస్తాం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమావేశంలో కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఇబ్బందులు లేకుండా చేశారు. గౌరవ మంత్రి గారు కూడా కంటిన్యూగా దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని తొందరలోనే చేసి ఈ యొక్క ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మార్చి 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.